ఒక దగ్గర ఒక 140 నియోజకవర్గాలు ఎస్ఐఆర్ వలన మమతా బెనర్జీ ఓడిపోయింది. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే 1-2-3 స్ట్రాటజీ ప్రకారం ఇప్పటికి అనుమానం రాకుండా 2 టర్ములు మమతా బెనర్జీని అక్కడ ఓడగొడుతున్నారు సువేందు త్రూగా. ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ వ్యతిరేకత అన్న కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నిటికీ బేసిక్గా ఉండవలసిన దగ్గర ఉదాహరణకి కాంగ్రెస్ అవనండి. ఇప్పుడు నేను టీవీకే ఒకే ఒక ఓటుతో గెలిచాడు సార్. ఎవరికి కావాలి మీకు మెజార్టీలు పర్సంటేజ్లు? వాళ్ళు ఆల్రెడీ ఆడవాళ్ళ రాజకీయం బీజేపీ వాళ్ళు మొదలెడితే 3 ప్రాంతీయ పార్టీలు బలైపోయి. ఫస్ట్ బలైంది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంతకన్నా ముందు బలైంది ఎవడు? పవన్ కళ్యాణ్. 3 ఆడవాళ్ళు తలకాయ నొప్పి. అంతకన్నా తర్వాత బలైంది ఎవడు? చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బెంగాల్లో సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత బీజేపీ అయితే అక్కడ అధికారంలోకి వచ్చింది. స్థానిక ప్రాంతీయ పార్టీగా అత్యంత బలంగా కనపడిన మమత కూడా ఇవాళ ఓటమి చెంది ఆవిడ ఇంటికి పరిమితం అవ్వాల్సిన పరిస్థితి. సో దీన్ని ఎట్లా చూస్తారు? బీజేపీ వేసిన ఒక టెంప్లెట్ రాజకీయం, హిందుత్వ రాజకీయాలు అక్కడ కూడా సక్సెస్ అయినాయి. ఇప్పుడు అదే టెంప్లెట్ని ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా వాళ్ళు విస్తరించే కార్యక్రమం జరుగుతుంది. ఎస్ఐఆర్ కూడా వాళ్ళకి వర్కౌట్ అయినట్టుగా ఉంది కదా. ఒక దగ్గర ఒక 140 నియోజకవర్గాలు ఎస్ఐఆర్ వలన మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆ 94 లక్షల ఓట్లు సెగ్రిగేట్ అయితే 149 నియోజకవర్గాలు మ్యాసివ్ ఎఫెక్ట్ అయ్యాయి. అదొక ఎత్తి అయితే ఈ సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో జరిగిన పరిణామాల్లో నేను మొదటి నుంచి చెప్తున్నాను, కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కొన్ని దగ్గర నిలబడి అది మ్యాక్సిమం డ్యామేజ్ చేసేది. ఇప్పుడు బీజేపీ ఎప్పుడైతే 1-2-3 స్ట్రాటజీ ప్రకారం ఎప్పటికి అనుమానం రాకుండా 2 టర్ములు మమతా బెనర్జీని అక్కడ ఓడగొడుతున్నారు సువేందు త్రూగా. లాస్ట్ టైం ఓడిపోయింది ఆవిడ. అవును, ఈసారి అదే పరిస్థితి. అంటే జస్ట్ ఎవరికి అనుమానం రాకుండా వాట్ దే సపోజ్ టు డూ అన్నది చేస్తున్నారు. ఇది గమనించండి. ఈ డెవలప్మెంట్లో ఇవాళ మీకు సడన్గా బీజేపీ ఎమర్జ్ అవ్వలే. దే ఆర్ బీన్ ఫైటింగ్ అపోజిషన్గా. లాస్ట్ 67 స్థానాలు ఎన్నో గెలిచారు. ఈసారి 3 సార్లు యాంటీ ఇన్కంబెన్సీని మా పక్క మలుచుకున్నాం అని చూపించడానికి ఒక వెసులుబాటు క్రియేట్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే అక్కడ సంయుక్తంగా పోరాడి ఇప్పుడు ఐఎన్డీఏ కూటమనో లేకపోతే ఎండ్ ఆఫ్ ద డే బీజేపీ వ్యతిరేకత అన్న కాన్సెప్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నిటికీ బేసిక్గా ఉండవలసిన దగ్గర ఉదాహరణకి కాంగ్రెస్ అవనండి. రాష్ట్రాలు అనేక రకాల వాళ్ళకి ఉనికి లేకపోయినా మమతా బెనర్జీని ఎత్తికెళ్ళిపోతున్నారు. అక్కడ డిఎంకే పార్టీని ఎత్తికెళ్ళిపోయారు. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని యుద్ధం చేసేసి వాళ్ళే గెలిచేశారు అక్కడ కేరళలో. సో ఇది కాదు కదా మనకు కావాల్సింది. ఓకే, యూ పీపుల్ ఆర్ వన్ ఇట్. ఎండ్ ఆఫ్ ది డే ఒక రాష్ట్రాన్ని కాంకర్ చేయడానికి నీతో పాటు ఉన్న సహచరులను చంపేసుకుంటున్నావు అన్న విషయం ఎందుకు గ్రహించట్లే? ఎవరు స్టేట్ పాలిటిక్స్ కాదు కదా నువ్వు డిమాండ్ చేసేది, డిసైడ్ చేసేది. స్టేట్ పాలిటిక్స్ నువ్వు నిజంగా డిసైడ్ చేసేద్దాం అనుకున్న దగ్గర స్టేట్స్తో నువ్వు జరిగేది సాధించి చచ్చేది ఏముంది? నువ్వు ఎంపీలను ఎలా కాంకర్ చేస్తావు, రాజ్యసభను ఎలా రీటైన్ చేసుకుంటావు, అక్కడ మన వ్యతిరేకత ఎలా చూపించాలన్న దాని మీద నువ్వు ప్రైమరీ ఎజెండా కావాలి కదా నీకు. ఇప్పుడు రేపొద్దున రాజ్యసభలో డిఎంకే వాళ్ళు ఐఎన్డీఏ కూటమికి సపోర్ట్ ఇస్తారా? ఇది చేసిన కోతి పనికి తమిళనాడులో. అలాగే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ వాయిస్ ఇచ్చుకుని వెళ్తుంది బీజేపీ పరంగా. ఇప్పుడు తాను ఎమర్జ్ చేసుకోవడానికి ఢిల్లీ రాజకీయాల్లో ఒక ప్రత్యక్షంగా ఆవిడ ఒక ఫ్రంట్ ఎండింగ్ ఫోర్స్ అయింది అనుకోండి. ఆల్రెడీ ములాయం సింగ్ యాదవ్ కొడుకు అఖిలేష్ యాదవ్ కలిసి సమాయత్తం అవుతున్నాడు. సో ఐఎన్డీఏ కూటమి డిస్టర్బ్ అయినట్టే కదా. 4% ఓట్లతోనే ఓడిపోయినట్టుగా అర్థమవుతుంది మనకి. కేవలం ఇప్పుడు నేను టీవీకే ఒకే ఒక ఓటుతో గెలిచాడు సార్. ఎవరికి కావాలి మీకు మెజార్టీలు పర్సంటేజ్లు? సో ఈ 4% ఓట్లని కాంగ్రెస్ అలాగే సిపిఎంలు కలిసి తృణమూల్తో కలిసి పోటీ చేస్తుంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ అనవసరం సార్. దేర్ ఆర్ సర్టన్ రీజనల్ పార్టీస్ వేర్ దే ఆర్ వెరీ స్ట్రెంగ్థన్. అక్కడ వెళ్ళి కాంగ్రెస్ తల తోక పెట్టి అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. యూ నీడ్ టు ప్యాంపర్ చేసి వీళ్ళ పక్క రాజ్యసభలో సపోర్ట్కి రేపు పార్లమెంట్ ఎలక్షన్స్లో కొన్ని వెసులుబాట్లు తీసుకుని అప్పుడు సీట్లకి వెళ్ళండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము ఎమర్జ్ అవ్వాలి, మీతో పాటు కోalitionలో మీకు ఇన్ని సీట్లు మీరు త్యాగం చేసేవారు కాబట్టి క్యాబినెట్లు ఇన్ని ఉంటాయి అని ముందే అగ్రిమెంట్లు తెలితే పని అవుతుంది తప్ప ఇక్కడ ఈ విధంగా బీజేపీని కొడదామంటే కుదరదు. వాడు డివైడ్ అండ్ రూల్లో ఉన్నాడు. డివైడ్ అండ్ రూల్లో మిమ్మల్ని ఎక్కడికక్కడ స్టేట్ వైజ్గా కాంగ్రెస్ నేషనల్ పార్టీ నిలబడిపోతే అవమానం అని ఈ చిదంబరం, ఈ దిగ్విజయ్ సింగ్, జయరామరావు అనేటువంటి బుర్ర తక్కువ ఐడియాలు ఇస్తే ఇలాగే ఉంటాయి. ప్రాంతీయ పార్టీలన్నీ నీరు గారిపోతే, నిర్వీర్యం అయిపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక స్కోప్ దొరుకుతుంది ఆ రాష్ట్రాల్లో. అది చాలా ఎవడో తప్పు మాడుతున్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ ని చంపేసింది బీజేపీ. డెత్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి తులసి నీళ్ళు లేసి ఎవరికి అనుమానం రాకుండా కాపాడుతున్నాయి చిన్న చిన్న రాష్ట్రాలు ఇచ్చి. రేపు పొద్దున ఎత్తుకు చేసేస్తారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో చూసుకుంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. బట్ ఇప్పుడైతే 2024 ఎన్నికల్లో వాళ్ళైతే పుంజుకున్నారు కదా. ఏదో ముక్కుతూ ములుతో పాదయాత్ర చేసిన దానికి 99 ఇచ్చారు. బాటర్ రేట్లే.
అది కాదు కదా, నువ్వు నేషనల్ వైడ్ ఎలక్షన్స్కి నువ్వు ఈ స్ట్రాటజీస్ ప్రతి స్టేట్తోనూ కోఆర్డినేట్ చేసుకోగలగాలి. ఇప్పుడు ఎంఐఎం పార్టీని ఎలా వాడుతున్నారు? కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ ఓటు బ్యాంక్ అని డిస్టర్బ్ చేయడానికి. నీ దగ్గర అలాంటి స్ట్రాటజీ ఎందుకు లేదు? ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రధానమంత్రి అయిపోకుండా సోనియామని నిరోధించగలిగాడు. అలాంటి తెలివి తక్కువ లాయర్లు ఎవడు లేడే మీ దగ్గర? ఈ మనోజ్ సింగ్ నెగేసుకుని ప్రతిసారి రాజ్యసభకి ఇక తాడి చెట్టు ఎక్కిన తోచినట్టు తోచి పంపిస్తున్నారు కదా. దేనికి? ఏ పుస్తకాలు చదువుతున్నాడు అతను? కాన్స్టిట్యూషన్ బ్రేక్ అవుతుంటే 12 సీట్ల డిఫరెన్స్ ఉంటే నువ్వు ఎలా ప్రమాణ స్వీకారం చేస్తావని కాన్స్టిట్యూషన్ వైలేషన్ కింద కోర్టు కిందకి వెళ్ళారు. ఇలాంటివి ఏవి కనబడకుండా, ఇలాంటి ఏవి డిబేటబుల్ టాపిక్ కాకుండా మమతా బెనర్జీ నోడ కొట్టేసిన తప్పలు కొట్టు కూర్చుంటే ఏమవుద్ది? అందుకే అంటారు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ రాహుల్ గాంధీ అని. ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ సొంత చెల్లిని కూడా వాళ్ళు డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక్కడ జగన్ని నిర్వీర్యం చేస్తే ఇక్కడ ఒక స్కోప్ దొరుకుతుందండి. ఇది ఎంతవరకు వాళ్ళకి చేసే ఏం మాడుతున్నారు అసలుకి? వాళ్ళు ఆల్రెడీ ఆడవాళ్ళ రాజకీయం బీజేపీ వాళ్ళు మొదలెడితే 3 ప్రాంతీయ పార్టీలు బలైపోయాయి. ఫస్ట్ బలైంది ఎవడు? జగన్మోహన్ రెడ్డి. అంతకన్నా ముందు బలైంది ఎవడు? పవన్ కళ్యాణ్. 3 ఆడవాళ్ళు తలకాయ నొప్పి. అంతకన్నా తర్వాత బలైంది ఎవడు? చంద్రబాబు నాయుడు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడినందుకు. ఎవడు అతీతుంది ఇంట్లో? ఇతనికైతే గుండు వచ్చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అయితే. అవునా కదా? కంటిన్యూస్ బొంబాడింగ్ సొంత ఫ్యామిలీ నుంచి. ఇప్పుడు ఇదే భువనేశ్వరం రియాక్ట్ అయ్యి మాట్లాడిందా, లేదంటే ఇదే పవన్ కళ్యాణ్ భార్యలు ఎవరైనా మాట్లాడారు బయటకు వచ్చి? నిజంగా మా హస్బెండ్ వాళ్ళు ఇంత అన్యాయం జరిగిందని వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అంటారు. ఇప్పుడు టీవీకి విజయ్కి ఏమైంది? ఈ సదరన్ స్టేట్లో ఆడవాళ్ళ రాజకీయం మొదలెట్టారు. ఇక్కడ ఆల్రెడీ కవితను దింపారు నెత్తికి, తలకాయ నొప్పి. ఎంతసేపు బొంబాడింగ్ ఎవరైనా? కేసీఆర్ కుటుంబాన్ని. ఒక ప్రైమరీ మోటివ్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు ఆవిడకి ఆ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకుని మాడుతున్నారు తెంగరి. మీరు గమనించారా? ఆ తెంగర రాజకీయాలు అంటారు అట్లా. ఈ తెంగర రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ ఏమని అడగాలి? అసలు నీకు జగన్మోహన్ రెడ్డితో ఏం సంబంధం? రూలింగ్ గవర్నమెంట్ తెలుగుదేశం, మన ఆర్క్ రైవల్రీ, ఆన్లైన్ అటాక్ చేస్తామంటే ఆవిడ చెప్పి వంకేటి? ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేస్తుంది. దానికి రాహుల్ గాంధీ కన్విన్స్ అవుతుందంటే ఇంకేమనాలి? అది మాలోకం రాజకీయం అంటారు. మీకు అర్థమవుతుందా? అవును. అసలు కాంగ్రెస్ అధ్యక్షురాలు నీకు అపోజిషన్ పార్టీ అయితే నీకేం పని? ఇప్పుడు కవిత అంటే తప్పదు, ఆబ్లిగేషన్ బీజేపీ వాళ్ళు అప్లై చేశారు కాబట్టి ఆడమన్న ఆట ఆడాలి. నీకు ఆ బాధ లేదు కదా, డైరెక్ట్ కాంగ్రెస్ సన్నిధానంలో శాత తీరుతున్నావు కదా. ఒకవేళ సొంత చెల్లిని కనుక వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి మీదకి ఒక వెపనైజ్ చేసి ప్రయోగించి ఉండకపోతే బహుశా కాంగ్రెస్ జగన్ మధ్య ఈ స్థాయిలో దూరం పెరిగి ఉండేది కాదు. ఇప్పుడు దాని తర్వాతే కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ మీద ఒక అటాకింగ్ ధోరణి అయితే ఎంచుకున్నారు. తరచూ ట్వీట్లు పెట్టడం, కాంగ్రెస్ని విమర్శించడం కేంద్రంలో. సో ఇది కాంగ్రెస్ ఒక తప్పటడుగులు వేస్తుందా అనేది ఒక ప్రశ్న. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ని కాంటాక్ట్ చేయడం ఏంటి సార్? ఆయన ఫ్రమ్ ద డే 1 సోనియా గాంధీ జైల్లో పెట్టిన కాడి నుంచి ఆయన కాంగ్రెస్ని వేసుకుంటూనే ఉన్నాడు. అంటే షర్మిల వచ్చిన తర్వాత మరింత గ్యాప్ పెరిగింది. ఆయన అయితే గతంలో 2014-19 ఎన్నికల్లో ముందు కూడా మీరు ఎవరితో కలుస్తారు కేంద్రంలో అన్నప్పుడు నేను అన్ని పార్టీలకి సమాన దూరంలో ఉన్నా అన్నారు. కానీ ఇప్పుడైతే ఆ పరిస్థితి కనపడట్లేదు. ఆయన మరింత బీజేపీకి కొంత దగ్గర అవుతున్నారు, కాంగ్రెస్కి ఇంకొంత దూరం అవుతున్నట్టుగా అర్థం అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్కి దగ్గర అవుదామని బీజేపీకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కాదంటలే. మరి దగ్గరే కూర్చుని శంకలో కూర్చున్న ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రమాణ స్వీకారంలో చూసారా? ఆయన స్థాయికి ఇలా వంగి నరేంద్ర మోడీకి దండం పెడుతున్నాడు సెకండ్ ఇస్తూ. చూసారా? అవును. ఈక్వలెంట్ లీడర్ ఆయన. ఈయనకన్నా ముందు నుంచి ముఖ్యమంత్రి ఆయన. వాళ్ళతో చాలా డేంజర్ సార్. ఒక డేంజర్ గేమ్లో ప్రాంతీయ పార్టీలన్నీ నలిగిపోతున్నాయి. ఎవడైనా బీజేపీ సేద తీరవలసిందే అన్న పరిస్థితి క్రియేట్ అయ్యి ఉంది. అక్కడ వాళ్ళు ఎవరైనా వాడతారు, ఇంట్లో కుటుంబ సభ్యులైనా వాడతారు, ఎవరైనా వాడతారు. సో చివరిగా బెంగాల్లో ఒక కంబ్యాక్ ఆశించవచ్చా? మళ్ళీ మమత నుంచి ఒక పోరాట ధోరణి ఎంచుకొని ఆవిడైతే మళ్ళీ ఈ వయసులో కూడా బీజేపీ మీద, కమ్యూనిస్టుల మీద ఎలాంటి పోరాటం చేసిందో అలాంటి పోరాటాన్ని మళ్ళీ బీజేపీ మీద ఆవిడ ఎంచుకోవచ్చు. 5 ఏళ్ళు తర్వాత రాజావాడు మంత్రివాడు, 5 ఏళ్ళు లాంగెస్ట్ స్టెంట్. కానీ ఆవిడ ఢిల్లీ రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ ఎస్ఐఆర్ మీద ఆవిడకి వాదనలు వింటాం ఆఫ్టర్ ఎలక్షన్స్ అంది కాబట్టి మరి అది ఎంతవరకు ప్రభావితం అవుతుందో చూడాలి. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.